జున్ను మమ్మీ ఏంటి జున్ను ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు ఏం చెప్పు 3 సబ్జెక్టుల్లో సీనా, 1 సబ్జెక్ట్ మాత్రమే బీనా, అది మ్యాథ్సా? ఏంటమ్మా నువ్వు ఈ 3 సబ్జెక్టులో ఒకటైనా బి ప్లస్ వచ్చింది కదా, నువ్వు మెచ్చుకోకుండా తింటావేంటి? ఏంటి మెచ్చుకునేది? 3 సబ్జెక్టులో నీకు సి గ్రేడ్ వచ్చింది, అన్నిట్లో లెస్. వేల ఫీజులు కట్టేది ఇంతేనా? నీకు ఎంత అనుకున్నా ఫీజులు? ఫీజులు దగ్గర చదువుతున్నావు నువ్వు. మా చిన్నప్పుడు అయితే 1 రూపీనా నీ ఫీజు? మా చిన్నప్పుడు అయితే నాకు అన్నీ ఏ గ్రేడ్లే, నేనే క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, అన్నీ నేనే ఫస్ట్, బెంచ్ లీడర్ని, అన్నీ నేనే ఫస్ట్. కనీసం నాలా కూడా చదవట్లేదు నువ్వు. నీకు వేల ఖర్చు పెట్టి చదివిస్తున్నాను. ఏంటి మార్కులు ఏంటి, నీ లోకం ఏంటి, ఇదేంటి? డాడీకి చూపించావా? చూపించా. ఏమన్నాడు? ఈసారి బాగా తెచ్చుకోవాలి ప్లస్ అన్నాడు. ఏం ప్లస్ తెచ్చుకోమన్నాడు? ఏంటి మార్కులు ఏంటి చెప్పు, ఇప్పుడు చెప్పు. ఎందుకులో దీంట్లో ఈ 3 సబ్జెక్టులో ఎందుకు తక్కువ వచ్చింది నీకు? 3 సబ్జెక్టులో తక్కువ వచ్చింది, మ్యాథ్స్లో ఎక్కువ వచ్చింది కదమ్మా, మరి నువ్వు మెచ్చుకోకుండా తింటావేంటి? దీంట్లో ఏం మెచ్చుకుంటారు? 3 సబ్జెక్టులో సి వస్తే నువ్వేంటి, నీ మార్కులు ఏంటి చెప్పు. ఈ మూడిట్లో ఇప్పుడు చూడు 1 2 3 1, ఇప్పుడు 3 ఎక్కువ 1 ఎక్కువ? 3 ఎక్కువ. మరి అప్పుడు నువ్వు దేనిలో తక్కువ అన్నట్టు? 3 సబ్జెక్టులు లో అంటే నువ్వు లోనే కదా, హై కాదు కదా. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, నాకు చెప్పు. ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు మార్కులు తెచ్చుకుంటావా తెచ్చుకోవా? సరే అమ్మా, నేను దీంట్లో కూడా సి తెచ్చుకుంటా, అప్పుడు అన్నీ సమానమే అవుతాయి కదా. ఓకే అమ్మా, నాకు గుర్తొచ్చిందా? అంటే ఇప్పుడు 4 సి తెచ్చుకుంటావు నువ్వు, అప్పుడు సమానం అయిపోద్దా? నీకు ఎలా అర్థమైందా బాబు?